అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశంలోన ప్రభుత్వం తీసుకున్న స్వచ్ఛదనం ప్రచారం కార్యక్రమానికి ఈరోజు నల్గొండ జిల్లాలో చిట్యాల మున్సిపాలిటీలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు మన శాసనమండలి చైర్మన్ ముఖ్య రెడ్డి గారికి, అదేవిధంగా అక్కడక్కడ గడ్డి లాంటి పెరగడం వల్ల మనకు దోమల బెడద రోజులు పెరుగుతూ ఉంది. ఈ దోమల వల్ల మనకు సీజనల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది, చాలా వరకు వైరల్ ఫీవర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో గ్రామాలు పట్టణాల్లో ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని గ్రామాల్లో ఉన్న డ్రైన్స్ కావచ్చు, డ్రైన్ పక్కలో ఉండే స్థలాలు కానీ, ఓపెన్ ప్లేస్ కానీ, ఇట్లాంటి వాటి అన్నింటినీ కూడా అక్కడ ఉండే పిచ్చిముఖం తొలగించుకొని వాటితో పాటుగా మనకు ఇక్కడ కూడా వాటర్ ఆగకుండా, అంటే నీళ్లు నిలవకుండా, నీళ్లు నిలిస్తే అక్కడ దోమలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నీళ్లు నిలవకుండా అలాంటి లోతట్టు ప్రాంతాలను కూడా గ్రామాలతో ఫిల్ చేసుకునే విధంగా, అంటే ప్రాపర్గా శానిటేషన్ ఉండే విధంగా ఈ కార్యక్రమంలో ఒక భాగం. దాంతో పాటుగా ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా పచ్చదనం అనేది చాలా ముఖ్యం. సాధిస్తున్నారు వర్షాకాలంలో కూడా ఇంత మార్నింగ్ కూడా ఎంత వృధపోతుంది అని, అంటే వాతావరణం చేంజ్ కావడానికి కూడా, లేదా వాతావరణాన్ని సమతుల్యంగా మెయింటైన్ చేయాలంటే మనకు పచ్చదనం అంటే చెత్త పెంపకం చాలా అవసరం. కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా పచ్చదనం చెత్తను పెంచే కార్యక్రమాన్ని తీసుకోవడానికి ప్రభుత్వం ఈ స్వచ్ఛదనం ప్రచారం కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. స్వచ్ఛదనం పచ్చదనం అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సీతక్క గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. మన జిల్లాలో పెద్దలు సుబ్రహ్మణ్యేశ్వర గారు, మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ ఇక్కడి నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు వారికి మనస్ఫూర్తిగా ఈ చిత్రాల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, గ్రామాల్లో సీజనల్గా వచ్చేటువంటి రోగాల పట్ల, అనారోగ్యం పట్ల మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటానికి, దోమల బారి నుంచి ప్రజల్ని కాపాడటానికి, దాంతోపాటు చెట్లను పెంచుకోవడం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా దీంట్లో ప్రధానంగా తీసుకోవటం జరిగింది. గ్రామాన్ని చక్కగా గొప్పగా అభివృద్ధి చేసుకోవడానికి, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి, ఈ పరిశుభ్రత ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడేటువంటి ఒక కార్యక్రమం ఈ స్వచ్ఛదనం పచ్చదనం అనేటువంటి కార్యక్రమంలో ప్రధానంగా ఉంది. దీన్ని 5 రోజుల పాటు ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. రోజు ఒక కార్యక్రమాన్ని దీంట్లో పొందుపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల్లో ఉండేటువంటి ప్రజలు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఆ వార్డులో ఉండే గృహ నివసిస్తున్నటువంటి వాళ్ళు మీరు స్వచ్ఛందంగా పాల్గొని మన వార్డులను పరిశుభ్రంగా ఉంచుకుంటూ మన చిత్రాన్ని ఒక పరిశుభ్రమైనటువంటి, ఒక పచ్చదనంతో కూడుకున్నటువంటి టౌన్గా దీన్ని తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, ఉపాసిస్తున్నాం. స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం మన భవిష్యత్తును తీర్చిదిద్దే కార్యక్రమం. ఎక్కడైతే పర్యావరణం ఉంటుందో, ఎక్కడైతే పర్యావరణం సమతుల్యం ఉంటుందో, పచ్చదనం ఉంటుందో, అక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది. గత 15 సంవత్సరాలుగా చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్. ఎందుకంటే మరి ఎక్కువ అతివృష్టి ఉత్తర భారతదేశంలో మనం చూస్తే విపరీతమైన వరదలతోనే ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. మన ప్రాంతంలో చూస్తే వర్షాలే లేనటువంటి పరిస్థితి.
ఈ కాలంలో చూస్తే కేవలం ఇంతవరకైతే వరదలే ఈ గ్రామంలో వెళ్ళలేదు, ఈ చెంతలు కూడా వెళ్ళలేదు. అంటే ఒక దిక్కు ఒకవైపు ఒక రకంగా ఒకవైపు అది కొంత మనకు రక్షిస్తున్నప్పటికీ భక్తి అయితే చాలా వరకు దెబ్బతినేటువంటి అవకాశం వచ్చింది. వీటన్నిటికీ కూడా కారణం ఏంటి? పర్యావరణాన్ని మనము సమతుల్యంగా ఉంచుకోకపోవడం. చెట్లు నరికేస్తా ఉన్నాం, కొత్త చెట్లను పెంచలేము. అదేవిధంగా ఇంతకుముందు కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ చెప్పినట్టుగా పరిశుభ్రత అనేటువంటిది చాలా అవసరం. ఇది సీజనల్ వ్యాధులకు వచ్చేటువంటి సమయం. ఇప్పటికే చాలా దగ్గర చికెన్ గున్యా, డెంగ్యూ 2 వ్యాధులతోనే హాస్పిటల్లో చాలా మంది అనారోగ్య బాధితులంతా ట్రీట్మెంట్ చేసుకుంటారు. వీటికి ప్రధానమైనటువంటిది దోమలే కారణమైనటువంటి విషయం మీకు మనకు అందరికీ తెలుసు. కానీ వాటిని లేకుండా చేసుకునేటువంటి కార్యక్రమం మన చేతుల్లో ఉంది. పర్యావరణాన్ని రక్షించుకునే కార్యక్రమం కూడా మన చేతుల్లో ఉంది. ఇంట్లో వచ్చినటువంటి కష్టం తీసుకుపోయి మూరిలేస్తాం. ఇంటి ముందర మూరిలే మనం దూరం పడతాం. అవి ఏమైతాయి? నీళ్ళు ఎక్కడెక్కడ నిలిచిపోతాయి. ఆ దోమలు గుడ్లు పెడితే దోమలు అయితే మళ్ళీ మనమే కరుస్తాయి, మళ్ళీ మనమే దవాఖానకు. కాబట్టి అటువంటి పరిస్థితులు లేకుండా మన ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో మన బజార్ను కూడా అంత పరిశుభ్రంగా ఉంచుకుంటే తప్ప మనం వీటి నుంచి బయటపడలేము. ఇది బజార్ మనది కాదనో, ఈ మురికాలం మనది కాదనుకుంటే మాత్రం నష్టపోయేది అందరూ అనేటువంటి విషయాన్ని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.